లో ఎవరినో ఒకరు ఏడిపిస్తేనే ఆయన ఆనందంగా ఉంటాడు అనమాట. మేము పప్పెట్స్ మీ ఏడ్చే పప్పెట్స్ మీ ఆయన ఆనందం పొందుతా ఉంటాడు అనమాట. ఏడిస్తే పేడ ఆర్టిస్టులు అంటారు, నవ్వితే ఇంకొకటి అంటారు. అసలు కామన్ మ్యాన్ నవ్వాలనా ఏడవాలనా, ఎవరింట్లో వాడు ఉండాలనా సావాలనా బతకాలనా, ఎన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయో చూడండి. నిద్ర లేదు, సరిగా తిండి లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఊళ్ళ నుంచి ఫోన్లు. మీరు ఇల్లీగల్ ల్యాండ్ కొనుక్కున్నారట, అసలు మీకు బుద్ధుందా అని ఎవడైనా చెప్పింది? ఇల్లీగల్ ల్యాండ్ అని. ఇది టీచర్స్ ల్యాండ్ బిల్డర్ పర్మిషన్ తీసుకొని కట్టారు. ఈవెన్ మిలిటరీ వాళ్ళకి కూడా ప్రాబ్లం కావద్దు అని కోర్టు త్రూ వచ్చి ఇక్కడ 5 అంతస్తులు మాత్రమే వేశారు, వాళ్ళకు కూడా ప్రాబ్లం కావద్దని. ఇల్లీగల్ గా కట్టుకునేటోడు పెద్ద పెద్ద భవంతులే కట్టుకుంటాడు కదా, 5 అంతస్తులకి ఎందుకు ఊకుంటాడు అన్న? బఫర్ జోన్ ఎప్పుడు వచ్చింది అన్న? నిన్న మొన్న పుట్టిన చట్టం. ఈ ఇల్లు కట్టినప్పుడు ఉన్నదా బఫర్ జోన్? ఇది 2004 లో పర్మిషన్, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్. బఫర్ జోన్ లో కట్టించిందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆయనకే తెలవాలన్నా ఏం చదువుకున్నాడో మరి. ఫారెన్ కి కూడా పోయి వచ్చి చదువుకుంటాడు కదా కొత్త కొత్త చదువులన్నీ. ఎప్పుడు బఫర్ జోన్ వచ్చిందో తెలియదు ఆయనకి. 2012 లో వచ్చింది బఫర్ జోన్ అనేది. అప్పుడు కూడా అసలు ఇది నదే కాదు, ఇది వాగు మాత్రమే, కెనాల్ లాగా. నదికి వరదలు వచ్చి కొట్టుకుపోవాలి. ఏదన్నా ఒక్క రోజు కూడా వరద రాలేదు. మరి మాకు వరద వస్తే మేమే అయ్యా మాకు వరద వచ్చింది మాకు సహాయం చేయండి అని పోతాం కదా ఎంప్లాయీస్ దగ్గరికి, గవర్నమెంట్ దగ్గరికి. మరి ఒక్క రోజు కూడా పోలేదు కదా. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం తీసి వరదలు వచ్చి కొట్టుకుపోతారు అని చెప్తున్నారు. మరి ఎంజీబీఎస్ వరదల ఇన్నిసార్లు కొట్టుకుపోయింది, దాన్ని ఊలగొట్టినవా? వినకపోతే జీరో వాల్యూ చేస్తాను కూడా ఎందుకు వినాలన్నా? అసలు 2004 లో బఫర్ జోనే లేదు, 2010 లో రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇదే బఫర్ జోన్ అని ఇంత మాట్లాడుతున్నాడు కదా. ఈ ఇష్యూ రావడానికి 10 రోజుల ముందు కూడా రిజిస్ట్రేషన్ అయింది. మరి బఫర్ జోన్ అయితే అప్పుడేం గడ్డి బీకుతున్నారా? ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అంటే జనాల దగ్గర నుంచి పైసలు ఏదో ఒక రకంగా రావాలి, తినే కాడికి తింటారు, తర్వాత బఫర్ జోన్ అని చెప్తారా? జీరో వాల్యూ చేస్తారా? ఆయన చెప్పంగానే జీరో వాల్యూ అవుతుందా? దేనికి జీరో వాల్యూ? నీ అన్నది FTL లో ఉంది, దానికి జీరో వాల్యూ. కూలగొడతలేవు ఎందుకు? దాన్ని కూలగొట్టి చూపించు. మేమేం చేయాలో మాకు తెలుసు. డెవలప్ చేయాలంటే కొంతమందికి నష్టం జరుగుతుంది. అదే నష్టము. చెరువు ఆక్యుపై చేసుకొని కాలేజ్ కట్టినోనికి నష్టం చేయి, ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది. FTL లో కట్టిన ఇల్లులు, ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా అన్న, కోటీశ్వరులు, వాళ్ళను కూలగొడితే మస్తు కోట్లు వస్తాయి. మాది కూలగొడితే ఏమవుతుంది అన్న? జీరో వాల్యూ ల్యాండ్. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం కడితే తప్పలేదు కానీ నేను గాంధీ తాత. అరే అన్న, నువ్వు గాంధీ తాతదే కట్టుకో, సోనియమ్మదే కట్టుకో, రాహుల్ గాంధీదే కట్టుకో, మేము వద్దని అంటున్నామా అన్న? మొచ్చడు భూములు ఉన్నాయి హైదరాబాద్ అంతా, భూతద్దం వేసుకొని ఎతుకుతే అక్కడ కట్టుకో అన్న, వద్దని అంటలేం కదా. నీకు డబ్బులు లేకపోతే అప్పు చేయకు ఏడీబీ బ్యాంక్ దగ్గర. మమ్మల్ని రోడ్డు పట్టుకొని చందాలు వసూలు చేయమంటే చందాలు వసూలు చేస్తాం. ప్రాంతంలో కట్టే కంటే నది ఒడ్డున కడితే సింగపూర్ లాంటి దేశాలలాగా అట్లా అయితే అని అంటుండ్రు. నది ఒడ్డునే కట్టాలంట మొత్తం బిల్డింగ్. అరే ఒడ్డున కట్టుకో అన్న, త్రివేణి సంగమంలో కట్టుకో. దానికి ఇల్లు కూడా కొట్టాలన్నా, అది ఎక్కడో ఉన్నది, మాది ఇక్కడ ఉన్నది. దానికి దీనికి ఏమడ్డం? బోట్లు కూడా తిప్పుకో, ఇంకేమైనా తిప్పుకో, క్రూజులు కూడా తీసుకొచ్చి సముద్రం చేసి హైదరాబాద్ మొత్తం సముద్ర మట్టం చేసుకొని నువ్వు తందనాలాడు, డాన్సులు చెయ్యి, రాత్రి ఎకానమీ తెచ్చుకో, పబ్బులు పెట్టుకో, బార్లు పెట్టుకో, కూరగాయలు అమ్ముకో, పండ్లు అమ్ముకో, ఏమైనా చేసుకో. ఎందుకంటే పొద్దున్నాక ఎకానమీకి ఎవరికి వీలైతే లేదు కదా. ఆఫీస్లో కట్టిட்டு పోయి రాత్రి పండుకోకుండా కూరగాయలు కొనుక్కుంటారు. మన హైదరాబాద్లో ఒక్క హోటల్ కూడా లేదు, తిందామంటే తిండి లేదు, ఇంట్లో పిల్లలు వంటలు చేస్తలేరు. అందుకని ఈయన హోటల్ కట్టించినాక ఇక్కడ కూర్చొని తింటారు. మరి రాత్రి ఎకానమీ అంటే మేము ఏమనుకోవాలనో గృహిణులు మాకు అర్థం అయితే లేదు. ఎట్లా చూస్తారమ్మా మార్పు అన్నారు? ఇదే మార్పు అన్న, బొంద మీద మార్పు. నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇట్లాంటి మార్పు జనాలు కోరుకున్నది. అందరినీ చంపి బొందలు పెట్టి ఇల్లులు కూలగొడితే అది మార్పు అంటారా అన్న? అది అభివృద్ధి అంటారా? ఈయన ఏం చదువుకున్నాడో తెలియదు, ఈయన పక్కకున్నోళ్ళు ఈయనకి ఏం చెప్తున్నారో తెలియదు. ఒకరు తప్పు చేస్తున్నారంటే పక్కకున్న మేధావి వర్గం అన్న, అరే అన్న ఇది తప్పు అన్న, అట్లా చెయ్యకు, నీకు మార్పు తీసుకొస్తావు అని చెప్పి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవని ఏదో డెవలప్ చేస్తామని ఆశించి ఓట్లు వేసినారు. ఇక నిరుపేదల్ని కూడా మేము నమ్మకూడదా? పొలిటీషియన్ వృత్తిలో ఉంటే ఎవరిని నమ్మాలి? మరి ప్రాబ్లం లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మిమ్మల్ని రెచ్చగొడుతుంది. ఎవరు రెచ్చగొడితే మిమ్మల్ని తోలుబొమ్మలమా అన్న? మాకు ప్రాబ్లం వచ్చింది, మా దగ్గర జెన్యూనిటీ ఉంది, ఇది లీగల్ ల్యాండ్ అని తెలుసు. ఈయన అన్ని వేరే వేరే వింత వింత మాటలని చెప్పి మా మీద అపోహలు సృష్టిస్తున్నాడు, బురద చల్లుతున్నాడు. మేం పెయిన్ పడుతున్నాము, మా దగ్గర నిజాయితీ ఉంది అని వాళ్ళు వస్తున్నారు. అరే కాదన్న, ఇప్పుడు ఒక నాయకుడు పనిచేస్తున్నాడంటే అందులో తప్పు ఉంది అంటే ఎవరి దగ్గరికి పోతాం? అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే, అపోజిషన్ చెప్పితేనన్న, మాట చెప్తే అన్న గవర్నమెంట్ లో ఉన్న వినాలి, 4 దెబ్బలు కొడితేనన్నా వినాలి. నేను ఎవరు చెప్పినా వినను, ఎవరు కొట్టినా వినను, నేనే రాజీ, నేనే మంత్రి. వెనకట గుర్రం పోయినంత జాగంతా నాదే అనేసి అంటాడు చూడు, అట్లున్నది ఇప్పుడు.